లావణ్య రాజ్ తరుణ్ వివాదం ఏదైతే ఉందో మనం తరచుగా వింటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈ ఎపిసోడ్ ఇప్పట్లో ఆగేలా లేదు, కంటిన్యూ అవుతానే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక గొడవ తెర మీదకి కొత్తగా వస్తా ఉంది. సరే, ఇప్పుడు ఏమైంది అనుకుంటే ఆవిడ మొత్తం మనిషినన్న విషయం కూడా మర్చిపోయి విచక్షణ రహితంగా టీవీ లైవ్ లో అందరూ చూస్తుండగా శేఖర్ పాషా అనే అబ్బాయిని, అంటే ఆమెను వ్యతిరేకిస్తున్నటువంటి అబ్బాయిని కొట్టడం జరిగింది. అది కూడా మనం చూసాం. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసింది వాళ్ళ అమ్మ నాన్నల ఇంట్లో ఉండగా. అలాగే వీళ్ళ అడ్వకేట్ ని అడ్డు పెట్టుకొని ఏవేవో బూత్ మెసేజ్లన్నీ వదిలేస్తుంది. ఇంకా చూస్తే లాస్ట్ కి ట్విస్ట్ ఏంటంటే, అసలు నాకు ఈ అబ్బాయి వద్దు, నేను వదిలేశాను, అతను కాదనుకున్నప్పుడు నేనెందుకు అతని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పింది. ఈ వ్యవహారం అంతా ఈ రోజు మనం మాట్లాడదాం. మనతో పాటు శ్రీ ఇంగో కరుణమ్మ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. మనం మాట్లాడి 10 రోజులు అయిందేమో. అవునండి. ఇంతే కదా, ఇది ఏముందిలే, ఒక రంకు భాగవతం వదిలేస్తారు అనుకున్నాం. ఇప్పటి వరకు మనం వదిలేసిన ఆవిడ వదలట్లా దాన్ని. కంటిన్యూ చేస్తా వచ్చి లాస్ట్ నిన్న లైవ్ టీవీలో ఒక అబ్బాయిని పిలిచి కూర్చోబెడితే అతను చెప్పేది ఈమెకు వ్యతిరేకంగానే చెప్తున్నాడు. వ్యతిరేకం కాబట్టే పిలిచారు ఇద్దరికి, ఎవరో ఒకరు తేల్చుకోండి అని. చెప్పుతో కొట్టేసింది లైవ్ లో అందరి ముందు. ఆ అబ్బాయి ఏమనలా. అదే అఫెన్స్ కదా, అలా ఎలా చేస్తుంది అలే కానీ ఆ అబ్బాయి ఏమనలా. మరి మొత్తానికి అయితే అన్నాడు అనలేదు తర్వాత విషయం. అలా పబ్లిక్ గా లైవ్ లో ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టడం అనేది నేరం అండి. 100% నేరం అమ్మ. దానికి ఆమె శిక్షార్హురాలే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు అదే అబ్బాయి ఆవిడ్ని కొడితే ఊరుకుంటుందా సమాజం కానీ ఎవరైనా కానీ? అది కూడా తప్పే కదా. ఎవరు అది సభ్యతగా కూర్చొని నిదానంగా మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం, అంతేగాని దెబ్బలాడుకోవడానికి కొట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం కాదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే బసవరాజు రాజలక్ష్మి ఎక్కడ కాకతీయ హిల్స్ లో. ఎవరి తల్లిదండ్రులు? రాజ్ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు. ఆ ఇంటికి వెళ్ళి నీ కొడుకు అది చేశాడు, నన్ను ఇలా చేశాడు అని రచ్చ చేసింది. వాళ్ళ ఇంటి దగ్గర బాగా గొడవ చేస్తే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఈ అమ్మాయి మా ఇంటి మీదకి వచ్చిందండి అని. నెక్స్ట్, నాకే కాదు హర్యానా అని ఒక అమ్మాయి కూడా కడుపు చేశాడు, ఆమెకు కూడా టాబ్లెట్లు ఇచ్చి అబార్షన్ చేయించాడు. ఆమెను అడగండి కావాలంటే. అసలు ఆమె మాట్లాడట్లా, ఆమె చెప్పుకోలేదు. ఈ ఇష్యూ జరిగి కనీసం 10 రోజులైనా నిజంగా ఆమె కూడా బాధితులు అయితే చెప్పుకునేదేమో, కానీ చెప్పాల. ఈమె చెప్పింది ఆ అమ్మాయి కడుపు చేశాడు అని. ఇట్లా ఉంది. లాస్ట్ కి నేను ఇంత కావాలనుకుంటున్నాను కదా, అతను వద్దు అన్నాక నాకు కుక్కలా వెంటబడుతున్నట్టుంది, నేనే వదిలేస్తున్నాను, వదిలేసాను, ఇంకెప్పుడు ఆయన గురించి నేను మాట్లాడను అని. ఎలా చూడాలి అసలు ఈ పిచ్చి స్టేట్మెంట్ ని? మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి అనేది చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది, హ్యాపీగా అర్థమవుతుంది. ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని, ఆ అమ్మాయి ప్రవర్తించే తీరుని కొన్ని లక్షల మంది ఈ ఛానల్స్ లో చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే, మతి స్థిమితం లేని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ మతి స్థిమితం లేకపోవడానికి కారణాలు ఆవిడ గారికి ఉన్న దురలవాట్లు అయ్యి ఉండొచ్చు, లేదా ఆవిడ ఎన్నుకున్న జీవన విధానము అయ్యి ఉండొచ్చు, లేదా ఆవిడ ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ప్రభావం కూడా అయ్యి ఉండొచ్చు. ఆవిడ మీద ఒక పక్క జాలి కలుగుతోంది, మరో పక్క చిరాకు కూడా కలుగుతోంది ప్రజలందరికీ. ఎందుకంటే చేసిన పనినే చేయడము, వద్దన్నా అదే చేయడము, నేను ఇలాగే ఉంటా, నాకు ఇదే కావాలి, నాకు ఆ ఖర్చు అయిపోయిన ₹6 కావాలి, నిన్న నువ్వు తినేసిన ఆ పండే తిరిగి కావాలి అని అడగడం ఉందే, అది పిచ్చి ధోరణే, నో డౌట్. దాన్ని అతి మొండితనము, పగబట్టిన బాగుంటుంది చూడండి, అది పగబడితే ఎక్కడికైనా సరే ఎవరి మీద పగబట్టిందో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి కాటు వేస్తుంది అంటారు. అలాగా ఈవిడ ఒక రకమైన వెంజస్ తోటి రగిలిపోతుంది. ఇంకా పగబట్టిన పామైనా దానికి ఏదో హాని చేస్తేనే అది పగబడుతుంది తప్ప పగపడదు. ఎవరి మీద కావాలని ఎవరి మీద పగ పెంచుకోదు. ఈవిడకి ఇలాంటి హాని చేయలేదు. అంటే అదే ఇప్పుడు
ఆమె అనుకున్నదే నెరవేరకపోతే హాని చేసినట్టుగానే భావించి అలాగే కదా అందరితో చెప్తోంది. నాకు ద్రోహం చేశాడు, 10 ఏళ్ళు కలిసి ఉన్నాం, 11 ఏళ్ళు కలిసి ఉన్నాం, 25 ఏళ్ళు కలిసి ఉన్నాం, ఇవన్నీ చెప్తోంది కదా. మధ్యలో నువ్వు ఆయనతో తిరిగావు కదా, అదేంటంటే ఎంతమందితో తిరిగాను, ఒక మస్తాన్ సాయితోనే కదా తిరిగింది. అప్పుడు ఈయన కూడా ఆవిడ ఎవరితోనో తిరిగాడు అనే మాట అనే హక్కు ఆవిడకి లేదు. ఇప్పుడు ఆవిడ ఇష్టారాజ్యంగా ఆవిడ తన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, అతని ఇష్టానికి అతను జీవిస్తున్నప్పుడు అతన్ని క్వశ్చన్ చేసే రైట్ ఆవిడకి ఎక్కడుందండి? అయినా వాళ్ళు ఏమన్నా లీగల్గా చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వాళ్ళ? నో, కాదు కదా. కాదు. పోనీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా? అబ్బే చిచి లీగల్ గా ఏ రకమైనటువంటి భార్యాభర్తలు అనేటువంటి ఇది లేనప్పుడు అతని స్వేచ్ఛ అతనికి ఉంటుంది, ఆవిడ స్వేచ్ఛ ఆవిడకి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ రకంగానే జీవిస్తున్నారు. అటువంటప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే ఇంత ఎడమెంటల్గా నాకు వాడే కావాలి వాడే కావాలి, ఏం మెంటలా? మెంటలే. ఈ ఈ స్థితిని పిచ్చనే అంటారు. ఒక పిచ్చి వ్యక్తి గురించి జాలి పడాలి, ఇంకేం చేయలేదు. జాలి పడ్డం తప్ప ఎవరూ ఏం చేయలేదు. అంతే కదా. రెండోది, అందరి మీద ఆవిడ దుర్భాషలాడడం కూడా ఇందులో ఒక భాగమే. నీచమైన లాంగ్వేజ్ అమ్మా. ఒక ఆడది మగాడు కాదు కదా, ఒక మనిషి అనే స్థాయి వ్యక్తి అసలు మాట్లాడకూడనటువంటి బూతులు, నీచమైన బూతులు. దానికి అలా మాట్లాడడానికి 2 బలమైన కారణాలు ఉంటాయండి. ఒకటి, ఉడుకుమొత్తనం, అంటే నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అనే నిస్సహాయత, ఆ ఉడుకుమొత్తనము, ఇలాంటివన్నీ కూడా బాగా ఆ రజోగుణాలు బాగా తీవ్రంగా బ్రెయిన్లో ఆక్యుపై అయ్యి ఉంటాయి. అదొక కారణము. రెండవది, పగబట్టిన పాము టైపులో వాళ్ళని బతికితే నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, నా భర్త అనే ఇదితోనే బతుకుండాలి, పెళ్ళి అయినా కాకపోయినా సరే, గుళ్ళోనో రూమ్లోనో దండలు మార్చుకున్నా సరే వాడు నా వాడు అనేది ఆవిడ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. అతను అలా ఫిక్స్ అవ్వలా. జస్ట్ అతను ఎందుకు అవ్వాలండి? అతను అలా పెళ్ళే చేసుకోవాలనే నిర్ణయం తీసుకోలేదు. అతను కుటుంబ సభ్యులకి ఏనాడో చెప్పాట నేను వివాహం చేసుకోను అని. అతను ఫ్రీ బర్డ్, స్వేచ్ఛగా బతుకుతున్నాడు. అతనిలాగా బతికే అమ్మాయిలు ఎవరైనా దొరికితే వాళ్ళతో కాసేపు కాలక్షేపం చేస్తున్నాడు. అదే నువ్వు కనిపించిందల్లా నాది, నాకు నాకు అంటే అవుతుందా? ఆ అమ్మాయి వెర్రితనం ఇది. ఇంకో విషయం, ఇలా మానసిక రుగ్మతతోటి బాధపడుతూ పిచ్చి ధోరణితోటి ఉన్మాదిలాగా ఉగ్రంగా అందరితో బిహేవ్ చేస్తూ మాట్లాడుతూ ప్రెస్సుల్లోనూ తర్వాత సమాజంలోనూ కూడా అటువంటి ప్రవర్తన కలిగిన ఒక ఆడమనిషి మహా డేంజర్ అండి. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉన్న ఆడవాళ్ళకి ఇటువంటి వాళ్ళు పొరపాటున ఇన్స్పిరేషన్గా మారితే ఎంత డేంజరు. అమ్మో, అవును, నిజమే. ఈవిడ వల్ల ఏముంది, ఎవడో ఒక మంచి కుర్రాన్ని పట్టుకో, బాగా డబ్బు దోచుకోవచ్చు, ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయొచ్చు, పెళ్లి మాత్రం చేసుకోవద్దు. ఏదో ఒక నాటకం ఆడి నాకు గర్భం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మేము గుళ్ళోనే దండలు మార్చుకున్నాం లేదా ఇంట్లోనే పెళ్లి చేసేసుకున్నాం అని ఒక ఏమన్నా మార్కెట్లో 10 రూపాయలు పెడితే రెడీమేడ్ దొరుకుతాయి, నల్లపూసలు అవి ఇవి వేసేసుకొని ఈ డ్రామా నాటకాలు ఆడి ఆడవాళ్ళు కదా బోయి అని ఏడిస్తే జాలి కలుగుతుంది ఎవరికైనా. ఆడది నిజమే చెబుతుంది అనేటువంటి అపోహలో కొంతమంది ఉంటారు. ఇలా బరి తెగించిన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు అంత త్వరగా నమ్మరు, వాళ్ళు బోల్తా పడిపోతారు. ఆడపిల్ల ఇలా రోడ్డెక్కి ఇలాగ పచ్చి బూతులతో సహా మాట్లాడుతుందంటే ఆవిడ మనసు ఎంత గాయపడి ఉంటుందో, ఆవిడ బ్రెయిన్ ఎంత పాడైపోయిందో, ఎంత నాశనమైందో. ఇక్కడ బ్రెయిన్ పాడైన మాట అది నిజమే. అయితే ఇలా జాలి చూపిస్తారే గాని నిజానిజాలు తెలుసుకునే ఓపిక ఓర్పు ఎవరికి ఉండవు. అయినా ఉదయం లేవగానే భగవన్నామస్మరణ చేసుకొని చక్కగా ఏ దేవుడి సుప్రభాతమో విని మన కార్యక్రమాలు దినచర్యలు ప్రారంభించాలి. అది పోయి తెల్లవారు లేస్తే ఈ భాగవతం, ఈ గొడవ, వీళ్ళ చర్చ, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే మాటలు.
ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ బహుమతి తెచ్చుకున్న వ్యక్తిత్వంలో ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తున్న మనిషి ఆవిడ. ఎంత మాత్రము కాదు, ఇటువంటి లివింగ్ టుగెదర్లు లేదా ఒక షెల్టర్ కింద ఉండే వాళ్ళని ఏమంటారు అన్నారు? పెళ్లి కాకుండా అమ్మాయిలు అబ్బాయిలు సహజీవనం, ఆ సహజీవనాలు, ఏదో జీవనం, కో లివింగ్లు, కా లివింగ్లు, అంటే కామన్ లివింగ్లు, ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సభ్య సమాజాన్ని సిగ్గుతో తల వంచుకునేలాగా చేష్టలు మాటలు చేస్తున్నారు. అది అవసరమా? ఎంత మాత్రము ఎవరికి అవసరం లేదు.